మీరందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని పడుకోవచ్చా? సో ఫ్రెండ్స్ చూడండి, దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, చాలామందికి ఏం అలవాటు ఉంటుంది అంటే ఫోన్ అంతా మార్నింగ్ మొత్తం యూజ్ చేస్తారు, రాత్రి అయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని పెట్టుకుని ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు. ఎందుకంటే పొద్దున లేసరికి ఛార్జింగ్ అనేది 100% ఉంటుందని. సో మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ అనేది పేలిపోతుందా అని. సో ఫ్రెండ్స్, అలాంటిది ఏముండదు. మీరు రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసుకొని పడుకోవచ్చు. మనకేంటంటే ఫుల్ ఛార్జ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. అంటే మనం ఏంటంటే మన ఫోన్ని ఛార్జ్ పెట్టిన తర్వాత 100% అవుతుంది చూసారా, 100% అయిన తర్వాత మన ఛార్జర్ నుంచి ఫోన్కి వోల్టేజ్ అనేది రాదు. ఓకే, సో మనం నిరభ్యంతరంగా ఫోన్ని ఛార్జ్ పెట్టి పడుకోవచ్చు. కాకపోతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అదేంటంటే మీ ఫోన్ని చల్లటి ప్లేస్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టి పడుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేనేమని చెప్పాను, ఛార్జ్ పెట్టిన తర్వాత మనకేమవుద్ది, పవర్ అనేది అయితే ఫోన్లోకి వస్తుందిగా, వచ్చినప్పుడు ఛార్జింగ్ అయితే కాదు, కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి అంటే మీరు ఏం చేయాలి అంటే కొంచెం కూల్ ప్లేస్లో ఉండే ప్లేసెస్లో ఛార్జింగ్ అనేది పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్కి చాలామంది ఫోన్స్కి ఏంటంటే కవర్స్ వాడుతుంటారు, బ్యాక్ కవర్స్. సో ఆ బ్యాక్ కవర్స్ తీసేసి ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే చూడండి, మీరు ఆ బ్యాక్ కవర్ పెట్టారనుకోండి, మనకు ఛార్జింగ్ అయిన తర్వాత కొంచెం హీట్ జనరేట్ అవుతుంది చూసారా, ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోవాలి అంటే ఫోన్కు ఉండే ఆ బ్యాక్ కవర్ తీసేయండి, కూల్ ప్లేస్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, అప్పట్లో మనకు బ్యాటరీస్ అనేవి నికల్ బ్యాటరీస్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే లిథియం అయాన్, లిథియం పాలిమర్ బ్యాటరీస్ వస్తున్నాయి. ఓకే, సో ఇవి ఏంటంటే మనకు ఇటువంటి బ్యాటరీస్ వాడడం వల్ల మా ఫోన్ అనేది ఏంటంటే థిన్గా అయిపోద్ది, అంటే సన్నగా అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి, కాకపోతే ఇవి కూడా మనకు హీట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో హీట్ అనేది పోవడానికి నేను ఇంతకుముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి వచ్చే డౌట్, మన ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం వేరే పనులు చేసుకోవచ్చా, అంటే మనం గేమ్స్ ఆడడము లేకపోతే ఫోన్ మాట్లాడడం లాంటివి చేయొచ్చా, చేస్తే ఫోన్ పగిలిపోతుందా, చాలా కేసెస్లో పగిలిపోయాయి కదా ఫోన్స్ అనేవి అన్నీ అంటూ ఉంటారు, అంటే వీటిని నమ్ముతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మిత్స్ అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఒక మిస్కన్సెప్షన్ మాత్రమే. అంటే మీరు ఫోన్ని ఛార్జ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడవచ్చు, కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటి అంటే మనం కూల్ ప్లేస్ లేకపోతే ఏంటంటే బ్యాక్ కవర్ తీసేసి మాట్లాడండి. ఓకే, నో ప్రాబ్లం. అయితే చూడండి, మరి ఇంతకుముందు ఫోన్ మాట్లాడేటప్పుడు చాలామందికి ఛార్జింగ్ పెట్టి మాట్లాడేటప్పుడు ఫోన్ పేలిపోయాయి కదా అంటే, సో ఫ్రెండ్స్ చూడండి, అది మీ ఫోన్లో బ్యాటరీ ప్రాబ్లం ఉందనుకోండి, లేకపోతే మీ ఛార్జర్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఫోన్ మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ బ్యాటరీ పేలేదు ఉంటే పేలుద్ది. అంతేగాని మీరు ఏంటంటే ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినంత మాత్రాన్నే బ్యాటరీ పేలిపోయిందంటే తప్పు విషయం. అలా ఏముండదు, మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని మాట్లాడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలి అంటే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫోన్కి ఏంటంటే కొన్ని సైకిల్స్ ప్రకారం ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఫోన్ అనేది మినిమం 20% ఉంచండి, మ్యాక్సిమం అనేది 80% ఉంచండి. అంటే ఛార్జ్ చేసేటప్పుడు మీరు 80% వరకు ఛార్జ్ చేయండి, డిశ్చార్జ్ అయినప్పుడు 20% లోపు ఉన్నప్పుడే మనం ఏంటంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఫ్రెండ్స్, మీరు బ్యాటరీ మీద చూసినట్టయితే అక్కడ మనకు కొన్ని సైకిల్స్ అని రాసి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు వచ్చే స్మార్ట్ ఫోన్స్లలో 1000 సైకిల్స్ అని రాసి ఉంటాయి. 1000 సైకిల్స్ అంటే మీ ఫోన్ అనేది ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ అయ్యి ఒకసారి ఫుల్గా డిశ్చార్జ్ అయిపోతే దాన్ని 1 సైకిల్ అంటాం అన్నట్టు. ఓకే, సో మీ బ్యాటరీ అనేది అట్లా ఎంతవరకు పనిచేస్తుంది అంటే 1000 సైకిల్స్ వరకు పనిచేస్తుంది అన్నట్టు. అంటే ఏం డ్యామేజ్ అవ్వకుండా, అంటే మీరు కొన్నప్పుడు ఎలా ఉందో మీకు 1000 సైకిల్స్ తర్వాత కూడా అలా పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, అంటే మీరు ఫుల్ ఛార్జ్ పెట్టి ఫుల్ డిశ్చార్జ్ అయితే ఒక సైకిల్ అని చెప్పుకున్నాం కదా. సో మీ బ్యాటరీ యొక్క లైఫ్ ఎంత అంటే 1000 సైకిల్స్ అన్నట్టు. అంటే మనం 1000 డేస్ అని వేసుకోవచ్చు అన్నట్టు, అంటే దాదాపుగా 3 ఇయర్స్ వేసుకోవచ్చు. అంటే మన బ్యాటరీ యొక్క లైఫ్ 3 ఇయర్స్. కాకపోతే ఇప్పుడు మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఎలా డిశ్చార్జ్ అవుతున్నాయంటే ఒక డేలోనే మనం 2-3 టైమ్స్ ఛార్జ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో 2-3 టైమ్స్ ఛార్జ్ చేసేటప్పుడు మనకు అక్కడ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంటుంది, అంటే సైకిల్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి. అంటే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో బ్యాటరీ అనేది పాడైపోద్ది. సో మరి అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు మన సైకిల్ అనేది కంప్లీట్ కాకుండా చూసుకోవాలి. అంటే ఫుల్ ఛార్జ్, ఫుల్ డిశ్చార్జ్. ఫుల్ ఛార్జ్ అయితే ఫుల్ డిశ్చార్జ్ అయితే ఏమని చెప్పాను, ఒక సైకిల్ అని చెప్పాను కదా. అందుకోసం మనం ఏంటంటే ఛార్జింగ్ అనేది 80 to 90% వరకు మాత్రమే ఛార్జ్ చేసుకోవాలి. డిశ్చార్జ్ కూడా 20% లోపే డిశ్చార్జ్ చేసుకుంటే మన సైకిల్స్ అనేవి తొందరగా కంప్లీట్ అవ్వు, మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫ్రెండ్స్, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక మిత్ ఇది ఏంటంటే మన ఫోన్తో వచ్చిన ఛార్జర్ని మాత్రమే వాడాలని చాలామంది చెప్తుంటారు. ఫ్రెండ్స్, అలా ఏం లేదు. మీరు వేరే కంపెనీ ఛార్జర్స్ కూడా వాడచ్చు. అంటే ఇప్పుడు చూడండి, మీకు సామ్సంగ్తో వస్తే సామ్సంగ్ ఛార్జర్స్ వాడాలి,
రెడ్మీ నోట్తో వస్తే అంటే షామీ మొబైల్స్తో వస్తే షామీ మొబైల్స్ సంబంధించిన ఛార్జర్స్ వాడాలి అలా ఏం లేదు ఫ్రెండ్స్. మీరు మీ ఛార్జింగ్ అంటే మీ ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్ వోల్టేజ్ ఫోన్ వోల్టేజ్ మ్యాచ్ అయిందంటే వేరే కంపెనీ ఛార్జర్స్ అయినా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అలా కాకుండా చూడండి మనకు మార్కెట్లో చాలా డమ్మీ ఛార్జర్స్ దొరుకుతూ ఉంటాయి, డూప్లికేట్ ఛార్జర్స్ దొరుకుతూ ఉంటాయి. అటువంటి ఛార్జర్స్ థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త వహించి కొనుక్కోవాలి, ఎందుకంటే అవి చీప్ క్వాలిటీ ఉంటాయి. మనకు పెట్టినప్పుడు ఫోన్స్ అనేవి బ్లాస్ట్ అవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో నిన్న కూడా మనకు ఒక న్యూస్ వచ్చిందిగా, రెడ్మీ నోట్ 4 ఏదో ఒక రెడ్మీకి సంబంధించిన మొబైల్ అనేది పేలిపోయిందని. యాక్చువల్ అది ఒక రూమర్ మాత్రమే, దాంట్లో కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కదా మొబైల్ అనేది రెడ్మీ వాళ్ళది కాదు వేరే ఏదో కంపెనీది అని. సో ఇలా మనకేంటంటే రకరకాల మిత్స్ చెప్తూ ఉంటారు, రకరకాల న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో నేర్చుకునేది ఏంటంటే మీ ఫోన్ అనేది రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకోవచ్చు, దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా మాట్లాడుకోవచ్చు, కాకపోతే నేను చెప్పినట్టు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోద్ది. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫిడ్జెట్ స్పిన్నర్కి సంబంధించిన గివ్అవే నడుస్తుంది. మీరు కూడా దీన్ని గెలుపొందాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్లోకి వెళ్ళేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వచ్చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.